చేతులు అన్నీ కూడా నేలకే ఉండాలి. ఆ తర్వాత చేతులు అందితే అందిని లేకపోయినా పర్వాలేదు. ఇంపార్టెంట్ వచ్చి మన బాడీ బ్యాక్ సైడ్ మొత్తం వెన్నుపూస దగ్గర ఉన్న కండరాలు కానీ చేతులు అన్నీ కూడా నేలకు టచ్ అవ్వాలి. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు చాపి కుడి అరిచేయిని ఎడమ ఛాతి భాగం దగ్గర పెట్టండి. రొటేషన్ క్లాక్ యాంటీ క్లాక్లో తిప్పుతూ మళ్ళీ క్లాక్ మొత్తం 3 times చేయండి. 3 times అంటే ఈ ఒక్కొక్కటి 6 to 10 times. అలాగా ఒకసారి క్లాక్ ఇట్లా తిప్పాం కదా, ఇప్పుడు రివర్స్ చేయండి. ఎవరిదో ఆడియో ఆన్ అయింది ఒకసారి చూసుకోండి. మళ్ళీ రివర్స్ ఇట్లా ఏం లేదు, అరిచేయి పెట్టి మన ఛాతీ గుండె దగ్గర మర్దన చేస్తుంది. అది నొక్కి పెట్టి చేస్తాము. ఇలా క్లాక్, యాంటీ క్లాక్, మళ్ళీ క్లాక్, అంతే. ఇప్పుడు ఎడమ అరిచేతితో కుడి ఛాతీ భాగం పెట్టి తిప్పండి. రివర్స్. మళ్ళీ రివర్స్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఐబ్రోస్ని చూపుడు వేలు బొటన్ వేలుతోటి ప్రెస్ చేసి నుదురు మన ఐబ్రో పైన ఉంది కదా, ఆ భాగాన్ని ఇలా ఒక చేతి సపోర్ట్ ఇట్లా పెట్టేసి రెండో దాంతో పైకి లాగుతూ మసాజ్. ఇప్పుడు ఈ చెయ్యి ఎడమ చెయ్యేమో నుదురు మీద సపోర్ట్ పెట్టి కుడివైపు క్రాస్గా కుడి చేత్తో అంటున్నాం. ఈ విధంగా మొత్తం మసాజ్. ఇప్పుడు చేతి వేళ్ళు సపోర్ట్ తోటి ట్యాప్ చేయండి. 1 వేళ, 2 వేళ, 4 వేళ మీకు ఏది బాగుందో చూసుకొని నుదురంతా కూడా ట్యాప్ చేయండి. ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టు. స్లోలీ. ఇప్పుడు 1 వేలుతోటి ఐబ్రో దగ్గర ప్రెస్ చేస్తూ ఫస్ట్లో అంటే ముక్కు ఐబ్రోస్ 2 ఉంటే ప్లేస్ ఉంటుంది కదా, మనం బొట్టు పెట్టుకునే దగ్గర అక్కడ ప్రెస్ చేస్తాం. అంటే మనం అక్కడున్న ప్లేస్ని బట్టి 1 వేళ, 2 వేళ ఎన్ని వేలు వాడితే కన్వీనియంట్గా ఉందనేది చూసుకోవాలి. ఐబ్రో సెంటర్ పాయింట్ తీసుకోండి. సొట్ట భాగం దొరుకుతుంది. మీరు తడిమి కొద్దీ మీకు ఐబ్రో దగ్గర ఒక ఎముక ఉంది కదా, అది సొట్ట భాగం దొరుకుతుంది. అక్కడ దాన్ని ప్రెస్ చేయండి. ఇలా పడుకొని చేసుకోవచ్చు, కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్త మీకు అర్థం కావట్లేదంటే కూర్చొని కూడా చూడొచ్చు, చూస్తూ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు దాకా మనం నిలబడి అన్ని రకాలు చేసాం కదా, అలసిపోయి ఉంటామని నేను పడుకొని చెప్తున్నాను అంతే. కూర్చొని కూడా చేయొచ్చు. మొత్తం హాయిగా ప్రశాంతంగా పడుకుంటే రిలాక్సేషన్ ఉంటుంది, వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ పనికి వస్తుంది. లింఫ్ గ్లాండ్, లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మన శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్స్ కానీ అవన్నీ కూడా బయటకు ఎలిమినేట్ అవ్వాలన్నా, అవసరమైనంత బాడీలో సర్క్యులేట్ చేయాలంటే లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. అది బాగా పనిచేయాలి. సో దానికి సంబంధించి బ్లాక్స్ లేకుండా క్లియర్ అవడానికి లింఫ్ డ్రైనేజ్ అంటారు దాన్ని. సో లింఫ్ డ్రైనేజ్ ఎక్కడా కూడా బ్లాక్ లేకుండా క్లియర్ చేయాలి. ఐబ్రో సెంటర్ అయిపోయింది కదా, ఐబ్రో చివరికి వచ్చేయండి.
ఇక్కడ టెంపుల్స్ అంటాం, అంటే మన కణతలు, ఐబ్రో చివరి భాగం. దీన్ని ఇలా ప్రెస్ చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు. అది ఎవరి సెన్సిటివిటీని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే మనము ముఖము అంత డెలికేట్గా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమందికి ట్యాపింగ్ అంటే. సో వాళ్ళు ఏం చేయాలి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. పర్వాలేదు ట్యాపింగ్ బాగుందంటే ట్యాపింగ్ చేసుకో. ఎంత ఫోర్స్ వాడాలి ఏంటి అనేది అంతా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగతం అంతే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నుదుటి దగ్గర నుంచి ముక్కు పక్కగా తీసుకురండి. 2 అరచేతుల్ని ఇలా పెట్టేసేసి స్లోలీ రిలాక్స్. కన్ను ముక్కు కలిసే ప్లేస్లో సొట్ట భాగం జరుగుతుంది. అంటే మన పుసి కడుతుంది కదా, కానీ పుసి కట్టే ప్లేస్ కాదు, ముక్కే సొట్ట భాగం దొరుకుతుంది. ఎముక కొంచెం డౌన్గా ఉంటుంది, దాన్ని చూపుడు వెళుతూ నొక్కుతూ ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నీ కూడా. అరుగుదల సమస్యలు, స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ ఇవన్నీ రిలీజ్ అవుతాయి ఈ పాయింట్లు నొక్కితే. మనం అసలు ఊహించలేము ఇక్కడ ఉండేది ఏంది, అరుగుదలకి ఏంటి అనుకుంటాం. పైచిరసాలు, మళ్ళీ కడుపు చక్కగా ఆమ్లాలు సరిగ్గా ఊరాలంటే ఇలా ఈ పాయింట్లు ఉంటాయి కొన్ని కొన్ని. అవన్నీ కూడా ఎంత మోతాదులో రిలీజ్ అవ్వాలో అంత అవ్వడానికి ఈ పాయింట్లు బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత అలానే కొంచెం కిందకి జారబెట్టండి. ముక్కు ఎముక ఎండింగ్ వస్తుంది చూసారా, అక్కడ ప్రెస్ చేయండి. అలానే కిందకు వచ్చేయండి. 2 ముక్కు పుట్టలు కలిసే ప్లేస్, పై పెదవి 2 కలుస్తాయి కదా ఆ ప్లేస్. జలుబు ఇప్పుడు ఎక్కువగా ఈ వర్షాల వల్ల ముక్కు దిబ్బళ్ళు, సైనస్, ముఖం ఉబ్బరంగా ఏదో భారంగా అనిపిస్తూ ఉంటుంది అనుకోండి, ఇది చేసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. టాక్సిన్స్ ఏమైనా ఉంటే బయట రిలీజ్ అవుతాయి. అంత అద్భుతమైన పాయింట్. ఫనామర్మ. సో 15 to 20 టైమ్స్ సరిపోద్ది నిజంగా మాట్లాడితే. ఇది మర్మ పాయింట్ కూడా. స్లోలీ రిలాక్స్. ముక్కు లైన్లోనే కిందకు వచ్చేస్తే పై పెదవి ముక్కు కలిసే ప్లేస్ సెంటర్ పాయింట్ ఉంది కదా, దీన్ని కూడా ప్రెస్ చేయండి. కనపడుతుంది అసలు, నేను అడగడమే మర్చిపోయాను. కూర్చో చెప్తా చేయండి. తర్వాత చీక్ బోన్ ఉంది కదా, ఇది మన చీక్ బోన్. ఇక్కడ దీన్ని 3 భాగాలు కింద చేసుకుని, ఒకటి ఆల్రెడీ ఇచ్చేసాం మనం, ఏది ముక్కు లైన్ చేసేటప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఐబ్రో సెంటర్ పాయింట్ నుంచి ఇలా కిందకు వస్తే ఉబ్బెత్తి ఎముక ఉంది కదా, ఆ ఎముక దగ్గర నుంచి వేలు అలా జారవిడిస్తే ఉండే పాయింట్. అలానే వెనక్కి వెళ్ళిపోండి. ఇది ఒకసారి పై పలు వరుస కింద పలు వరుస 2 జాయిన్ చేసి కొరకండి. మీకు ఒక జాయింట్ పెట్టింది, అది సొట్ట భాగం, అక్కడ పైది కింద దవడ 2 కలిసే ప్లేస్. ఇది గుర్తుందా? పేరు చెప్తారా? ఈ జాయింట్ పేరు ఏంటో గుర్తుందా? ఎవరికి గుర్తుంది? టీఎంజే జాయింట్ మేడం. టీఎంజే, వెరీ గుడ్. టీఎంజే టెంపోరల్ మ్యాండిబులర్ జాయింట్. అది మనకి నోరు స్టిఫ్గా నములుతున్నప్పుడు నాలిక పడ్డం కళ్ళ కింద, మళ్ళీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు, టెన్షన్ ఎక్కువైనప్పుడు ఇక్కడ అంతా పట్టేసింది, మనకి దవడలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. నములుతుంటే కూడా సహకరించదు, అంటే మన నాలిక వచ్చేస్తూ ఉంటుంది పళ్ళ సందులోకి. ఇలాంటి సమస్యలకి అద్భుతం అన్నమాట ఈ పాయింట్.
ఇక్కడ దీనిగానే ప్రెస్ చేస్తే ఆ టీఎంజే స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఓవరాల్గా వేగస్ నర్వ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ప్రతిదీ అసలు ఫేస్లో ఎన్నో క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. అన్ని బ్లాక్స్ క్లియర్ అవ్వాలంటే ఇది టీఎంజే జాయింట్. ఇది ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తున్నాం, గుర్తుందా? మేడ సర్వైకల్ స్టిఫ్నెస్. సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళు ఏం చేయాలి, ఇలా టీఎంజే జాయింట్ ఇలా పైది కిందది కలపండి. ఇలా నమిలినప్పుడు మీకు ఒక ప్లేస్ దొరుకుతుంది, కామన్ ఏరియా. అక్కడ చేతులు తడిమి బొట్టన వేలు అక్కడ పెట్టాలి. తర్వాత ఇలా పెడతాం, పెట్టి ఐ ఎక్సర్సైజ్ చేస్తాం. అప్ డౌన్, లెఫ్ట్ రైట్, రొటేషన్, క్లాక్, యాంటీ. ఇలాగా ఒక్కొక్కటి 5 to 6 టైమ్స్ 3 రౌండ్స్ చేయాలి. చాలా సింపుల్. దీనివల్ల ఏంటంటే మెడ నొప్పులు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, అంటే ఇప్పుడు సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనం మసాజ్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ వరకే చేద్దాం. ఆ ఎక్సర్సైజ్ కూడా సర్వైకల్ స్టిఫ్నెస్కి అద్భుతం కదా. గుర్తుందో లేదో ఇప్పుడు ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. తర్వాత చెవి దగ్గర ఇక్కడ కూడా 3 పాయింట్లు ఉంటాయి. ఇది ఉంది కదా చెవి ఎముక, దీన్ని ఏమంటారు, దీన్ని ట్రేగస్ అనుకుంటారు. ట్రేగస్ ఏదో బోన్ దాని పేరు సమ్. అయితే ఈ ఎముకకి 3 పాయింట్లు ఉంటాయి. ఇలా ఇలా ప్రెస్ చేసుకో. ఇవన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్, మళ్ళీ బాడీలో హీట్, టెంపరేచర్ రెగ్యులేషన్కి. ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు. మీకు నొక్కుకోవడం తెలిస్తే చాలు, ఇలా ప్రెస్ చేయండి చాలు. మీకు వాటి బెనిఫిట్స్ ఎంత అద్భుతంగా అందుతాయో. రోజు చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలా మెయిన్ లింఫ్ డ్రైనేజ్ దానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా తర్వాత ఇంకా కంటల దగ్గర పెట్టి బటన్ వేలని రొటేషన్ చేయండి. క్లాక్, యాంటీ క్లాక్. తర్వాత ఇట్లా 2 చేతులు ఏమంటారు దీన్ని, పిడికిలు బిగించి ఇట్లా నక్కుల్స్ తోటి, అంటే చేతి వేళ్ళు కడుపులు వీటితో కొట్టండి. నడినెత్తి అంతా కూడా ట్యాప్ చేసేసాయి, మొత్తం స్కాల్ప్ అంతా, పుర్రె భాగం. స్కాల్ప్ మసాజ్. ఇలా మసాజ్, ట్యాపింగ్ ఇట్లా కూడా చేయొచ్చు. ఇలా ఒకవేళ ఇది కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే వేళ్ళతోటి ఇట్లా ఇట్లా కొట్టేసేస్తే, తర్వాత ఒక్కొక్క 2 ప్లేసులు తీసుకోండి అంతే. రఫ్గా ర్యాండమ్గా ఇట్లా ఇట్లా చేయడం, స్లోలో. చెవికి సంబంధించి చేయలేదు, చెవి మసాజ్ చేయండి లాగుతూ. చెవి మొత్తాన్ని మసాజ్ చేయండి. చెవి తమ్మిని పట్టుకొని కిందకు లాగు. బొటన్ వేళ్ళని చెవి డోమ్లో పెట్టేసేసి మసాజ్. 4 వేళ్ళు చెవి వెనకాల ఉంటాయి, బొటన్ వేలు ఈ విధంగా చెవి లోపల డోమ్లో పెట్టి ఇలా ఇలా మసాజ్ చేయండి. మళ్ళీ ఈ చెవి కూడా ఒకేసారి 2 చెవులు 2 చేతులతో ఇలా పెట్టేసి చేయొచ్చు. ఇది అయిపోయాక బొటన్ వేళ్ళని ఏం చేయాలంటే చెవి లోపల చొప్పించండి. అంటే మరీ ఎక్కువ అక్కర్లేదు, సపోర్ట్ కోసం ఎంత అవసరమో అంత చెవి రంధ్రం దగ్గర పెట్టండి. మిగతా చేతి వేళ్ళు నడినెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు చెవిని పైకి లాగండి. బొటన్ వేలు డైరెక్షన్ మారుస్తూ కిందకి లాగండి. ఫార్వర్డ్, వెనక్కి. ఇలాగా ఒక 4-5 టైమ్స్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా తల తిరుగుడు లేదా చెవికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాలి. మిగతా వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది. వర్టిగో, టినిటస్ అంటాం కదా, వాటికి బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ లింఫ్ డ్రైనేజ్ అది కూడా బాగా క్లియర్ అవుతుంది. ఇలా స్లోలీ రిలాక్స్. ఇంకా ఏమన్నా మర్చిపోతే ఇంకా చాలా చేయొచ్చు. డబుల్ చిన్ సంబంధించి
పక్షిమూతిలో పెట్టి పైకి కాసేపు ఉంచడం. ఇందా చేసాం కదా సర్వైకల్ నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. నోరు ఓపెన్ క్లోజ్. దీనివల్ల కూడా టెంపోరల్ మ్యాండిబులర్ జాయింట్ దగ్గర నొప్పులున్న చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు, పళ్ళ సంబంధించిన సమస్యలు కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ డబుల్ చిన్ తగ్గుతుంది. తర్వాత కింద దవడని లెఫ్ట్ రైట్గా తీసుకో. మూతిని గుండ్రంగా తిప్పుదాం. రివర్స్. గాలి నింపి బుగ్గల్లో కాసేపు. వీలైతే ఇక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న బుగ్గల్లో రక్త ప్రసారం బాగా చేయాలి. స్లోలీ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు చేయాలి కానీ హాఫ్ అన్ అవర్ వస్తుంది ఫేస్ యోగా. అది చాలా చెప్పాను ఇంతకుముందు కూడా. ఏదైనా మర్చిపోయి ఉంటే ఈసారి మళ్ళీ మనం డైరెక్ట్ క్లాస్లో కవర్ చేసుకుందాం. అప్పుడు ఇంకా కొంచెం కొత్త వాళ్ళు అంటే ఏదన్నా గుర్తు లేదు అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఈ రోజుకి ఇంతవరకు సరిపోతుంది. అంటే రఫ్గా మినిమం చెప్పాను. ఇంకోటి స్థాపని ఉంది కదా, ఇది తల ఫేసే కదా ఇప్పుడు బాగా చేసింది. ఈ పాయింట్ మనము కవర్ చేయలేదు కదా. సో బొట్టు పెట్టుకునే ప్లేస్లో బటన్ వేలుతోటి ఈ విధంగా ప్రెస్ రిలీజ్ 15 to 20 టైమ్స్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కూడా బటన్ వేళ్ళు రెండు ఇలా పెట్టి కూడా ఇలా ఇలా చేయొచ్చు. ఏదైనా కూడా ఇలా బటన్ వేలుతో ప్రెస్ చేయడం బాగా ప్రెషర్ అందుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఎన్ని చేసుకోవచ్చు అన్ని. ఇప్పుడు కింద దవడం ఉంది కదా, ఇది కూడా చేసుకోవచ్చు. చూపుడు వేలు బటన్ వేలుతోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఇది అంటే ఇలా పెట్టేసి ఇలా కూడా అనొచ్చు. అయితే ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసి చేస్తే ఏమవుతుందంటే లూబ్రికెంట్గా ఉండి మన కండరాలు ఈ బుగ్గలు ఇవన్నీ కూడా స్మూత్గా జారుతుంది చేసేటప్పుడు. లేకపోతే చర్మము అనవసరంగా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. ఇలా పెట్టేసి ఇలా ఇక్కడేమో చిన్న ఈ విధంగా నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ప్రేయర్ చెప్పేస్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయా యోగాకు సంబంధించి? ప్రేయర్ చెప్పు. వర్షం పడితేనేమో రేపు కూడా ఇట్లానే ఆన్లైన్ చెప్తా. వర్షం లేదు వాతావరణం బాగుంది అంటేనేమో ఆఫ్లైన్ కూడా ఉంటుంది. ఓకే, డే అన్నట్టు డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓ ఓం అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. అటెండెన్స్ చూద్దాం. సుహాసిని గారు, సుజాత గారు, సరిత గారు, సంధ్య గారు, శేష్ కుమార్ గారు, జ్యోతిర్మయ్ గారు, కుస్మ గారు. ఇంకా అంతే కదా, ఏమన్నా మిస్ అయ్యానా? అంతవరకే లేదు. అయ్యో